ఇక ప్రతిరోజు లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన మరి అవి కూడా చూశారు. ఇక ఈ నెల 22 తేదీన అయోధ్యలో కొలువు తీరనున్న రాముల వారికి చాలా మంది భక్తులు ఆళ్లకు దోషినట్టుగా కానుకలు పంపిస్తున్నారు కదా. ఇగో సిరిసిల్లలున్న హరిప్రసాద్ అనే గీన కూడా కానుక పంపియనికి ఒక బంగారు చీరను నేసిండు. అగో చూసిండ్రా చీర ఎట్లా దగదగ మెరుస్తున్నదో. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల ఎండి పట్టుతోని మొత్తం 20 రోజులు కష్టపడి చెయ్యితోనే నేసిండట గీ చీరను. ఇక రామాయణం చరిత్రంతా గీ చీర మీదనే కానొచ్చేటట్టు మంచి మంచి బొమ్మలను సుతం తయారు చేసిండు. ఇక ఈ చీరను చూడనీకి పోయిన కామన్ పబ్లిక్ తోని పాటు లీడర్లు సుతం మస్తు సంబరం ఎల్లబోసిండ్రు. ఇక ఈ నెల 26 తారీఖు నాడు గీ చీరను పట్టుకపోయి ప్రధాని మోదీ సారుకు అప్పచెప్తాడట. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు చీరను నేసిన గీ అన్నను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. దేవుడి మీద పాయరంతోని చెయ్యితోనే సొంతంగా చీరను నేసిండంటే గిన చాలా గ్రేటే కదా. ఇక ముచ్చట ఇట్లుంటే రామ మందిర దర్శనానికి పోయే పబ్లిక్ కోసం ఒక స్పెషల్ గా సౌలత్ కూడా చేసిండ్రు సర్కారోళ్ళు. గుడిల ఫోటోలకు పర్మిషన్ ఉండదని ఆడున్న ఒక చౌరస్తల అయోధ్య గుడి నమూనాను తయారు చేసిండ్రు. ఇక భక్తులందరూ దర్శనానికి పోయొచ్చినాక గిడ సెల్ఫీలు తీసుకోవచ్చని చెప్పుకొచ్చిండ్రు. ఇక ఇప్పటికే ఆడికి పోయిన పబ్లిక్ అందరూ ఫోటోలు సెల్ఫీలకు మస్తు లైన్లు కట్టిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్. గుడికి పోయి రాములోరిని దర్శనం చేసుకున్నాక గిడ కూసోని మీకు ఇట్టం వచ్చినన్ని ఫోటోలు తీసుకోండ్రి ఏమంటున్నాం.